ఈ భారీ స్టేషన్లో ప్రయాణికుల కోసం అద్భుతమైన సదుపాయాలు ఉన్నాయి. ఇందులో 15 ప్లాట్ఫారంలు, 29 హై స్పీడ్ రైల్ ట్రాకులు ఉన్నాయి. ఇది మొత్తం 8 అంతస్తులతో నిర్మించబడింది. ఇది కేవలం రైళ్లాగే చోటు మాత్రమే కాదు, ఇందులో షాపింగ్ మాల్స్, హోటళ్లు, ఆఫీసులు, 4 మెట్రో లైన్లు, విమానాశ్రయానికి నేరుగా కనెక్టివిటీ ఉన్నాయి. చైనా విషయానికి వస్తే దాని వేగం, అద్భుతమైన ఇంజనీరింగ్ ఘనతలు యావత్తు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తాయి. ప్రపంచంలోనే అతిపెద్దదైన రైల్వే స్టేషన్ ను నిర్మించడానికి చైనా పేలుడు పదార్థాలతో ఏకంగా ఒక పర్వతాన్ని పేల్చివేసింది. ఇది ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలోని అద్భుతమైన సెట్లా అనిపించవచ్చు, కానీ చైనా దానిని నిజం చేసింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెగా ప్రాజెక్టుల నిర్మాణంలో చైనా వేగం గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా చైనా నైరుతి ప్రాంతంలోని ప్రముఖ పర్వత నగరమైన చోంగ్కింగ్ లో చోంగ్కింగ్ ఈస్ట్ రైల్వే స్టేషన్ పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ను నిర్మించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ప్రాజెక్టు దాని భారీ పరిమాణంతోనే కాకుండా నిర్మించిన వేగంతోనూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా ఇంత పెద్ద ప్రాజెక్టులను మైదాన ప్రాంతాల్లో నిర్మిస్తారు, కానీ చోంగ్కింగ్ నగరం కొండలు, లోయలతో కూడి ఉండడం వల్ల ఇంజనీర్లు ఒక పెద్ద కొండను తొలచి చదును చేసి ఈ స్టేషన్ ను నిర్మించాల్సి వచ్చింది. ఈ స్టేషన్ మొత్తం నిర్మాణ విస్తీర్ణం సుమారు 1.22 మిలియన్ చదరపు మీటర్లు. ఇది ఎంత పెద్దదంటే దాదాపు 170 అంతర్జాతీయ ఫుట్బాల్ మైదానాలు ఇందులో సులభంగా కలిసిపోతాయి. న్యూయార్క్ లోని ప్రసిద్ధ గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ కంటే ఇది 5 రెట్లు పెద్దది. ఇంతటి భారీ మెగా ప్రాజెక్ట్ ను పూర్తి చేయడానికి సాధారణంగా దశాబ్ద కాలం పడుతుంది, కానీ చైనా దీన్ని కేవలం 38 నెలల రికార్డు సమయంలోనే పూర్తి చేసింది. దీని వెనుక వేలాది మంది కార్మికులతో పాటు అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 5G నెట్వర్క్ రోబోల సైన్యం రాత్రింబగళ్లు పనిచేసింది. 800 కేజీల బరువున్న గ్లాస్ ప్యానెళ్లను అమర్చే రోబోలు, లేజర్ సహాయంతో సిమెంట్ ను సమానంగా చేసే రోబోలు, వెల్డింగ్ రోబోలను ఈ నిర్మాణంలో విస్తృతంగా ఉపయోగించారు. ఈ చోంగ్కింగ్ ఈస్ట్ స్టేషన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడంతో బీజింగ్, షాంఘై వంటి చైనాలోని 14 ప్రధాన నగరాలకు ప్రయాణ సమయం సగానికి పైగా తగ్గిపోయింది. చైనా సాధించిన ఈ ఇంజనీరింగ్ విజయం భవిష్యత్ నగరాల రవాణా వ్యవస్థకు ఒక కొత్త రోడ్ మ్యాప్ గా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.